సత్యదేవ్ అన్న, ఫస్ట్ కంగ్రాచులేషన్స్ అన్న. అంటే ఓటీటీలో మీకు మంచి బ్లాక్ బస్టర్స్ ఉన్నా అప్పుడప్పుడు మీరు మాట్లాడుతూ థియేటర్ హిట్ అనేది నాకంటూ ఒకటి లేదు, ఉంటే బాగుంటుంది చాలా ఫీల్ అయ్యారు. బట్ జీబ్రాతో అది క్లియర్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ టైం నుంచి కూడా అలాంటి సక్సెస్లు ఇంకా రావాలి. అంటే సినిమా చూసినంతసేపు ఈ స్కామ్స్ స్కీమ్స్ ఒకరి దగ్గర నుంచి ఒకరు తప్పించుకోవటం ఇదంతా ఓకే. అండ్ ప్రియా భవాని శంకర్ లాంటి లాంటి హీరోని పెట్టుకుని అక్కడో కొంచెం రొమాన్స్ అనేది తక్కువైంది అనేది నా ఫీలింగ్. సో మీకు అలా అనిపించిందా? ఏం చేస్తే బాగుండేది అంటే అలా కాదు, అది సినిమా, అది సురేష్ గారు పంచ, నాకు సంబంధం లేదు. ప్లీజ్ జూమ్ ఇంటూ సురేష్ గారు. కాదు నేను అనేది, అంటే లవ్ ఉంది బట్ ఎంతసేపు ఈ గొడవ నాకు కావాల్సింది ఏది కాదన్నా. అంటే బేసికలీ సినిమా స్టార్ట్ అవ్వడం ఆ అమ్మాయిని వీరిద్దరూ ఆల్రెడీ లవర్స్ ఎప్పటి నుంచో అన్న చెప్తున్నాం కదా. అంటే అది స్టార్టింగ్ నుంచి చూపించుంటే మేబీ ఇంకొంచెం సీన్స్ అవన్నీ పడి ఉండేవేమో. మన సినిమా హాఫ్ వే ఓపెన్ అవుతుంది. అంటే ఆ అమ్మాయి ఆల్రెడీ వీళ్ళ లైఫ్లో ఉందని చెప్పి వచ్చిన స్టోరీలా చెప్తాం కాబట్టి ఉన్నంతలో డైరెక్టర్ అంతే రాయగలిగాడు. బికాస్ ఇది లవ్ స్టోరీ కాదు కదా, మోర్ అబౌట్ ఒక ఫైనాన్షియల్ ఫ్రాడ్ లేకపోతే ఒక యాక్షన్ ఫిల్మ్ స్పేస్ కాబట్టి దాని అంటే ఆ ఇరక సందుల్లో బెంజ్ గారు వెళ్ళినట్టు ఎంతో కొంత దొరికి అది మేము అలా కంప్లీట్ చేసాం. మేబీ ఇఫ్ ఇట్స్ లవ్ స్టోరీ నువ్వు అడిగిన క్వశ్చన్కి ఇంకొంచెం నేను బెటర్గా చెప్పేవాడిని కానీ, బట్ ఇది ఓకే ఉన్నంతలో ఐ థింక్ ఇట్స్ డీసెంట్. అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి చిరంజీవి గారు వచ్చారు. అండ్ తర్వాత కూడా సినిమా చూస్తాను అని చెప్పారు. మీరు చూసారా? ఆయన దగ్గర నుంచి ఏమన్నా అప్రిషియేషన్ లేకపోతే ఏమన్నా చూపిస్తారా తర్వాత? లేదు, నేను తర్వాత అంటే గ్యారంటీ ఆయన చూస్తానని చెప్పి నాకు మేము పంపించడం జరిగింది. అదంతా చూసేసే ఉంటారు, నేను మళ్ళీ కలవలేదు. బట్ యా నేను అడుగుతలే, నువ్వు అడిగావని చెప్పు సరే. ఈ సినిమా రిజల్ట్ తర్వాత స్టోరీ డిస్కషన్లో కానీ లేకపోతే స్టోరీ సెలక్షన్స్లో కానీ మీ మైండ్ సెట్ ఏమైనా మారింది అనుకోవచ్చు? లేదు, అంటే మైండ్ ఇది పోతే కదా మైండ్ మారాలి. ఇది కరెక్ట్గానే ఉన్నాను కదా, యా ఇది కరెక్ట్గానే ఉన్నాను కాబట్టి ఐ థింక్ ఈ సినిమా ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే ప్రమోషన్ అనేది ఏ రేంజ్లో చేసుకోవాలి, మార్కెటింగ్ అనేది ఎలా చేసుకోవాలి అనేది అర్థమైంది. స్టోరీ సెలక్షన్ ఆల్రెడీ మనం ముందు చేసుకోవడం బట్టి సినిమా ఆడింది. సో అది మార్చుకోవాల్సిన అవసరం లేదనిపించింది. అది కరెక్ట్గానే ఉంది. ద వే ఐ హ్యావ్ టు పుష్ ద ఫిల్మ్, ఐ హ్యావ్ టు చేంజ్, ఐ హ్యావ్ టు గో మోర్, బయటికి వెళ్ళాలి ఎక్కువ, ఇంకొంచెం మనం నమ్మితే ఆల్ గన్స్ బ్లేజింగ్ ఎలా అయితే ఈ సినిమాకి వెళ్ళాం ఇంకా అన్ని సినిమాలకి అలా వెళ్ళాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.